తనేం చెప్తే అది ఎక్కడికంటే అక్కడికి. అంటే నాకు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు అక్కడే వెయిట్ చేస్తావా? ఎక్కడికి వెళ్ళవా? సీ మై డియర్ స్వీట్ డార్లింగ్, ఈ 2 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకోసమే. నువ్వెక్కువగా అనుకోకపోతే నేను ఊపిరి కూడా నీకోసమే పీల్చుకుంటాను. చెప్పాను కదా, ఈ వాచ్ లో ప్రతి ముళ్ళుతో పాటు నేను కూడా నీకోసమే తిరుగుతానని. మై డియర్ బేబీ, ఈ టైంలో ఎవర్రా బాబు? ఏమైంది? నాన్న. మాట్లాడు మాట్లాడు. హలో నాన్న. ఏరా, ఏం చేస్తున్నావు? హక్ చేసుకుంటున్నాను నాన్న. ఏంట్రా? అదేనన్నా, నర్మదని ట్రైనింగ్ కోసం తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సర్లే గాని నేను నిన్ను హైదరాబాదు సరదాగా తిరగడం కోసం పంపించలేదు. నువ్వు అక్కడ చేయాల్సిన కొన్ని పనులున్నాయి, చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటన్నా పనులా? అవును, సనత్ నగర్ లో సురేందర్ అనే వ్యక్తికి మనం చాలా రోజుల క్రితం బియ్యం పంపించాం. అతని దగ్గర అమౌంట్ చాలా పెండింగ్ ఉంది. అతని ఫోన్ నెంబర్ నీకు పంపిస్తాను, వెళ్లి డబ్బులు వసూలు చేసుకుని తీసుకురా. అలాగేనన్నా. ఇకపోతే శ్రీనగర్ కాలనీలో సంతోష్ రావు, జూబ్లీ హిల్స్ లో వెంకట్రావు, వీళ్ళందరికీ మనం బియ్యం బస్తాలు పంపించి చాలా రోజులైంది. నిర్లక్ష్యం చేయకుండా అటు ఇటు బలాదూరు తిరగకుండా నేను చెప్పిన డబ్బులన్నీ వసూలు చేసుకుని తీసుకురా. అర్థమైంది కదా? అర్థమైంది నాన్న. లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళు. సరేనన్నా, ఇప్పుడే వెళ్తాను. ఉంటానన్నా. నర్మదా, నర్మదా, నువ్వేం చెప్పద్దు, నేను చెప్తాను, నువ్వు విను. ఇందాక నువ్వు చెప్పావు కదా నా స్వీట్ డార్లింగ్ తో కలిసి క్యూట్ గా టిఫిన్ చేస్తానని. అది క్యూట్ గా కాదు, స్వీట్ గా అని చెప్పాను. స్వీట్ గాను హాట్ గాను ఏదో ఒకటి చెప్పాడు చావలే. అలా నాజుగ్గా చెప్పినట్టు నువ్వు నాతో కలిసి టిఫిన్ చేయడానికి రావు, అంతేనా? నన్ను ట్రైనింగ్ దగ్గర డ్రాప్ చేయవు. నాకు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు అక్కడ వెయిట్ చేయవు. అంటే నాన్న నాకు వేరే పని. నాకు తెలుసు, నీకు నాకంటే మీ నాన్న చెప్పిన పనులే ముఖ్యమని. నువ్విక్కడికి వచ్చినా మీ నాన్నని వదిలిపెట్టవు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నర్మదా. నువ్వు ఏమైనా చేసుకో, మీ నాన్న చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడైనా తిరుగు. కాని ఎక్కడికెళ్ళినా సాయంత్రం 6 గంటలకల్లా ఇక్కడ ఉండు. చెప్పాను కదా సర్ప్రైజ్ ఉందని. ఈరోజు మనకి చాలా స్పెషల్, అలాగే చాలా చాలా మెమరబుల్ కూడా. నువ్వు స్పెషల్ అన్నప్పుడే నాకు చాలా వరకు అర్థమైందిలే. అందుకే నీకంటే అరగంట ముందే ఇక్కడ ఉంటాను, చూసుకో. సర్లే, తొందరగా వెళ్ళు బాబు. లేట్ అయితే మళ్ళీ మీ నాన్న ఫోన్ చేసి వెళ్ళావా లేదా అని నీకు తలంటుతాడు. తప్పుకో, జాగ్రత్త. సరే, మాటలతో గుండు సుద్దితో గుచ్చినట్టు గుచ్చి సాధించడం అంటే నీ తర్వాతే నర్మదా. ఇంకొకసారి చెప్దాం. 2 1s are 2. Opposite words. What is the opposite word of up? Down. Down. Very good. Down. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి, నేను చెప్తాను. టీచర్ నాకు ఇంగ్లీష్ పోయి అర్థం కావట్లేదు, అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్? వల్లి అక్క, ఒకసారి ఇలా వస్తావా? ఈవిడ గారితో ఎవరనిలాగా రమ్మని ఆర్డర్ ఎత్తే నేను కూలీదాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఏంటి సండలంగా? అక్క వస్తున్నావా? వస్తున్నాను. అయినా నాతో ఈవిడ గారికి పనేటో. ఆ టీచర్ కి ఇంగ్లీష్ బాగా వచ్చు. ఈ పోయిం ని చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తారు. నాకు అర్జెంట్ పనుంది, ఏటో చెప్పు. అక్క, నువ్వు ఇంగ్లీష్ లో లిటరేచర్ చేసావు కదా? చేశాను అనుకుంటానా. అదేంటక్క, నువ్వు ఇంగ్లీష్ లో లిటరేచర్ చేసావని ఆ రోజు మీ అమ్మ చెప్పారు కదా, మరి చేశాను అనుకుంటా అంటావేంటి? అనుకుంటాను కాదు, చేశాను అంటున్నాను. నువ్వు ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి ఇంగ్లీష్ లెసన్స్ ని అరటిపండు ఒలిచినట్టుగా చెప్తావు కాబట్టి ఈ ఇంగ్లీష్ పోయిం ని ఈ పాపకి చెప్పక్క. ఇదిగో ఈ బుక్ తీసుకో, చెప్పు. అంటే నాకు చాలా ముఖ్యమైన పనుంది ప్రేమ, నేనేం కావాలి? అక్క 4 లైన్స్ పోయిం ని ఎంతసేపట్లో చెప్తావక్క? జస్ట్ 5 minutes లో చెప్పేసి వెళ్ళిపో. లేదు, నేను వెళ్ళాలి. అక్క చిన్న విషయానికి ఇంతసేపు అడిగించుకుంటావేంటక్క? పాపం
పాప చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది. వెంటనే చెప్పేసి వెళ్ళిపో. మా అమ్మ ఫోన్ చెప్తుంది, ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. ఫోన్ రింగ్ అవ్వట్లేదు కదక్కా. అంటే సరే ఏంటి మాట్లాడేస్తాను, రాగానే పోయి చెప్తాను. అక్క 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 ఒక చిన్న ఇంగ్లీష్ పోయం చెప్పమంటే ఈవిడ గారు ఎందుకింత కంగారు పడుతుంది? వాళ్ళ అమ్మ నుంచి ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి ఎందుకంత హడావిడిగా వెళ్ళిపోయింది? సర్లేమ్మా సర్లే, నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ప్రేమ, నన్ను ఎక్కించాలని చూస్తావా? నువ్వు ఇంగ్లీష్లో లిటరేచర్ చేసావని ఆ రోజు మీ అమ్మ చెప్పారు కదా. అమ్మడు, నేను బయటికి వెళ్తున్నాను, ఓ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను. తర్వాత మాట్లాడతానని అన్నావనుకో, అమ్మవని కూడా చూడకుండా అక్కడికి వచ్చేసి దుర్రు బద్దలు కొట్టేసి సంపెత్తా. ఏమనుకుంటున్నావు మరి? అయ్ బాబాయ్, ఏమైందమ్మడు, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆ రోజు స్వయంవరం పెళ్లి సూపుల్లో నువ్వు నోరు మూసుకుని కూసోకుండా నా కూతురు అది చదివింది ఇది చదివింది ఇంగ్లీష్ లో దిట్ట తట్ట అని చెప్పావు కదా. ఇప్పుడు ఆ తట్ట నా తల మీదకొచ్చి పడింది. ఆ ఇంగ్లీష్ ఏమో నా మెడకి పాములా చుట్టేసుకుంది. అయ్ బాబాయ్, ఏమైందమ్మడు, ఏటేమైనా ప్రాబ్లమా? ఆ ఎదురింటి యువరాణి గారు ఉన్నారు కదా, అదే మా అత్త మేనకోడలు ప్రేమ. అయితే ఆవిడ గారు కూడా సంపాదించేసి ఆ లాయనకి అండగా నిలబడాలని 10 మంది పిల్లకాయల్ని పిలిచి ట్యూషన్ చెప్పడం మొదలెట్టేసింది. అదా పెళ్ళెట్టం, ఆ పిల్ల గొంతు నొప్పి పెట్టేదాకా తన ట్యూషన్ చెప్పుకుంటది. మరి నీకొచ్చిన ఇబ్బంది ఏటమ్మడో? సరే సరే చెప్పు. ఆ ప్రేమ నన్ను పిలిచి, నీకు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చని మీ అమ్మ చెప్పింది కదా, అందుకని పిల్లలకి ఇంగ్లీష్ పాఠాలు చెప్పమని చెప్పింది. అయ్య బాబోయ్, ఆ పిల్లేటి నీ కాపురానికి కోరి పెట్టేసేలాగా ఫిట్టింగ్ ఎట్టేసినది. మరి ఏం చేసావు, ఎట్ట తప్పించుకున్నావు? మా అమ్మ ఫోన్ చెప్తుంది, అర్జెంట్ గా పనుందని చెప్పి తప్పించుకొని వచ్చేసాను. నా తల్లి, ఎంత బాగా తప్పించుకున్నావో. నీ వచ్చం ఈ అమ్మ తెలివితేటలే. నీ బొందులో తెలివితేటలో. ఇప్పుడంటే ఏదో అబద్ధాలు చెప్పేసి, కానీ తర్వాత కూడా అలాగే ఫిట్టింగ్ లెట్టిందనుకో, ఏంటి పరిస్థితి? నా అదృష్టం బాగుండి ఎందాక ఆవిడ మా అత్త ముందు అనలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నా బండారం, మన జాతకం మొత్తం బయటపడిపోయేది తెలుసా? చూడమ్మడో, కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు అది తిన్నగా పూర్తయిద్దా లేదా, లేదంటే మధ్యలో పుట్టుకున్న కూలిపోద్దా అని భయం ఉంటది. అదే పిల్లర్లు గట్టిగా ఉండి ఒకసారి స్ట్రాంగ్ గా ఇల్లు పూర్తయిందనుకో, ఇక ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోద్దన్న భయమే ఉండదు. కొత్త సంసారం కూడా ఆట ఇల్లు కట్టడం లాంటిదే. ఇకపోతే ఈ ట్యూషన్ విషయం, నీ కాళ్ళకు చుట్టుకున్న పాము చెప్పులో ఇరుక్కున్న తేలిలాడిది కాబట్టి నువ్వు వెంటనే మీ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయి, అర్థమైందా అమ్మడో? మరి ఆయ్ సూపర్ గా అర్థమైందే అమ్మా. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళిపోయి స్విచ్చుని స్విచ్ బుడ్లాగా వెలిగించు మరి. ఆయ్ అలాగేనే అమ్మా. సరేనా? అలాగే అమ్మా. అమ్మోయ్, థ్యాంక్స్ అమ్మా. అద్దరిపోయే ప్లాన్ చెప్పావు కదా మరి. ఇప్పుడు రైస్ మిల్లుకెళ్ళి నువ్వు చెప్పినట్టుగానే జీవించేసి ఎలాగ మంటెట్టెత్తానో చూడు మరి. మళ్ళీ చందుకి ఒక క్యారెట్ సరిపోతుంది కదా, మరి ఇంకొకటి ఎందుకు? అంటే ఇది మావయ్య గారి కోసం అండి అత్తయ్య గారు. ఏంటి, మీ మావయ్య గారి కోసం నువ్వు క్యారెట్స్ తీసుకెళ్తున్నావా? ఆయ్ అవునండి అత్తయ్య గారు. ఇలా మిల్లుకి క్యారెట్స్ తీసుకెళ్లడం మీ మావయ్య గారికి నచ్చదమ్మా. నీకు తెలియక తీసుకెళ్తున్నావు, అక్కడ పెట్టేసి. అంటే అత్తయ్య గారు, మావయ్య గారు భోజనానికి రోజు ఇంటికొచ్చి వెళ్ళటం వల్ల 2 గంటల టైం వేస్ట్ అయిపోతుంది కదండి. మరి దానివల్ల బిజినెస్ లో బోల్డ్ అంత లాస్ వచ్చేస్తుంది కదండి. అందుకే నేనే క్యారెట్స్ తీసుకెళ్తున్నానండి. బోన్స్ చేయటానికి ఒక అర్ధగంట టైం సరిపోతుంది కాబట్టి మిగతా గంటన్నర టైం కలిసొస్తుంది కదండి అత్తయ్య గారండి. చూడమ్మా, మీ మావయ్య గారి పద్ధతులు అలవాట్లు నీకు తెలియవు. ఆయన భోజనానికి ఇంటికొస్తే భోంచేసిన తర్వాత ఒక అరగంట పడుకుంటారు. అది కొన్ని సంవత్సరాలుగా మీ మావయ్య గారికున్న అలవాటు. అందుకని మీ మావయ్య గారి ఇంటికొచ్చి భోంచేస్తారు. నువ్వు క్యారేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ క్యారేజ్ అక్కడ పెట్టేసి చందు కోసం తీసుకెళ్లు చాలు. అజ్ బాబోయ్, మీరు బాలే ఉన్నారండి అత్తయ్య గారు. భోంచేసిన తర్వాత మావయ్య గారు రెస్ట్ తీసుకోవడానికి రైస్ మిల్లో కూడా ప్లేస్ ఉంది కదండి. మీరు చెప్పినట్టుగా మావయ్య గారు ఒక అర్ధగంట రెస్ట్ తీసుకున్నా ఇంకో గంట టైం కలిసొస్తుంది కదండి. గంట లేట్ అయితే కొంపలేం మునిగిపోవులేమ్మా. బాబోయ్, అలా అంటారంటే అత్తయ్య గారండి. మరేమో సాగర్ మర్ది గారేమో భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లారు కదండి. మరి మిల్లు చూసుకోవటానికి ప్రస్తుతం మావయ్య గారు ఒక్కరే ఉన్నారు కదండి.
మరి మావయ్య గారు మిల్లులో లేకపోతే లెక్కల్లోనూ వాటిలోనూ ఈటిలోనూ తేడాలు వచ్చేవా చెప్పండి? అబ్బా అలా ఏం ఉండదులే వల్లి. అజ్ బాబోయ్, కీడించి మేలించమన్నారు పెద్దవాళ్ళు. మీకు నేను చెప్పాలా చెప్పండి? ఏదైనా ప్రాబ్లం అయ్యాక బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది కదండి. అందుకని నేనెళ్ళి మావయ్య గారికి క్యారేజ్ ఇచ్చేస్తానండి అత్తయ్య గారు. అది కాదమ్మా, క్యారేజ్ తీసుకెళ్తే మీ మావయ్య గారు కోపడతారు. అలా ఏ ఉండదులేండి అత్తయ్య గారు. మావయ్య గారికి నేను అర్థమయ్యేలా చెప్తాను కదండి. అందుకని మావయ్య గారు నా మీద కోపడకుండా చాలా సంతోషించి నన్ను మెచ్చుకుంటారులేండి. వస్తానండి. వల్లి, ఎందుకు ఈ అమ్మాయి వద్దని చెప్పినా వినిపించుకోకుండా ప్రతి విషయంలోనూ కాస్త ఎక్కువగా జోక్యం చేసుకుంటోంది. తను ఈ ఇంటికొచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ ఇంటి పద్ధతుల్ని మార్చేయాలని చూస్తుందేంటి? స్టోర్కి వచ్చానన్నా, ఓనర్ గారు లేరంటున్నా. చాలా టైం అయింది వచ్చి. ఎంత టైం అయినా పర్లేదు, ఆ ఓనర్ వచ్చేంత వరకు ఉండి డబ్బులు వసూలు చేసుకొని రా. ఇప్పటికే చాలా బాకీ ఉన్నాడు అతను. అలాగే నాన్న. అమ్మా, మీరేంటమ్మా ఇలా వచ్చారు? నన్ను గుర్తుపట్టరాను. మీరెందుకు తెలియదమ్మా, మా రామరాజు గారి పెద్ద కోడలు, మా చందుబాబు గారి భార్య. రండమ్మా, మావయ్య గారు లోపల ఉన్నారు. అయితే పెద్ద కోడలికి మావయ్య గారు ఇచ్చే వాల్యూ రైస్ మిల్ వరకు వచ్చిందనమాట. రండి. అయ్యగారు, పెద్ద కోళ్ళ గారు వచ్చారు. ఏంటమ్మా వల్లి, నువ్వు రైస్ మిల్కి వచ్చావు? మీకోసం భోజనం పట్టుకొచ్చాను మావయ్య గారు. ఎందుకమ్మా ఇంత ఎండలో వచ్చావు? నేనే ఇంటికి వచ్చేస్తాను కదా. భలే వారండి మావయ్య గారండి. మావయ్య గారికి భోజనం తీసుకురావడానికి ఎలానే ఆలోచిస్తావా? బల్లి, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏంటి క్యారేజీలు తెచ్చావు? ఏంటి బాబా ఈ కొత్త అలవాటు? ఏంటండి మావయ్య గారండి, అందరూ అలా అంటున్నారు. ఇంతకు ముందెప్పుడు మీకు ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ రాలేదా అండి? ఎప్పుడు నేను ఇంటికి వచ్చే భోజనం చేస్తానమ్మా. ఎప్పుడైనా సీజన్ లో ఖాళీ లేకపోతే మీ అత్తయ్య తీసుకొచ్చేది. అత్తయ్య గారు చెప్పారండి మావయ్య గారండి, కానీ నేనే తీసుకొచ్చానండి. మా పెళ్లికి రైస్ మిల్ పనులు ఆగిపోయి అన్నారు కదండి మీరు. ఎక్కువ పనుంటుంది, భోజనం ఇక్కడికే తీసుకొస్తే ఆ టైంలో కూడా పని చేసుకోవడానికి పనికొస్తుందని తీసుకొచ్చానండి. అయ్యా, మీ కోడలు మీకులాగే ముందు చూపుతా ఆలోచిస్తున్నారయ్యా. బావింటికెళ్ళి ఆ గంటన్నరే కదా మాకిక్కడ ప్రాణం హాయిగా ఉండేది. అది కూడా లేకుండా చేసావా తల్లి? మావయ్య గారండి, చేతులు కడుకొని రండి, భోజనం వడ్డిస్తాను. బాబాయ్ మీరు కూడా రండి. బాబాయ్ మీరు పదండి. పదరా బాబాయ్, వేసుకోండి. చాలమ్మా, చాలు చాలు. బాగుంది కదరా సింహాద్రి, మోహాట పడకుండా తిను. అలాగేనయ్యా. తిరుపతి బాబాయ్, కూర వేసుకోండి. వేసుకోండి. ఈయన సింహాద్రి అని మిల్లు పెట్టిన దగ్గర నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడమ్మా. చాలా నమ్మకస్తుడు. రామరాజు గారు, అయ్యో భోంచేస్తున్నారా? పర్లేదండి, నేను వెయిట్ చేస్తాను. పర్లేదు, ఒక్క నిమిషం ఉండండి. అయ్యో మావయ్య గారండి, భోజనం ముందు కూర్చొని అలా లేవకూడదండి. మీరు తినండి, నేను అలసొస్తాను. అది కాదమ్మా. పర్వాలేదు మావయ్య గారు, చెప్పండి ఏం కావాలండి? నేను పెద్ద కోళ్ళే, నాకు చెప్పండి పర్లేదు. రైస్ బస్తాలు కావాలా, నూక బస్తాలు కావాలా, తౌడు బస్తాలు కావాలా? 20 బస్తాలు రైస్ కావాలమ్మా. మావి గారు, ఒక బస్తా ఎంతండి? బస్తా 1300 1300 అంటే తక్కువే మావి గారు. బయట మార్కెట్లో 1500, 1700 రేట్లు కూడా ఉన్నాయి మావి గారు. మీరు న్యాయంగానే అమ్ముతున్నారు. అవును, మీ రైస్ షాప్ ఏ సెంటర్ లో ఉందండి? కనకదుర్గ గుడి సెంటర్ అండి. భలే వారే, అది మంచి సెంటర్ కదండి బాబు. ఆ ఏరియాలో మా రైస్ మిల్ బ్రాండ్ రైస్ చాలా ఫేమస్ కదా, సేల్స్ బాగుంటాయి కదా. అవునమ్మా, బాగుంటుంది. మరి 20 బస్తాలు ఏం సరిపోతాయండి? 50 బస్తాలు వేసుకెళ్ళండి. మళ్ళీ తిరుగుతారా ఏంటి? ఆ 50 బస్తాలు కూడా సరిపోవండి మీకు. సరే అమ్మా, 50 బస్తాలు ఇవ్వండి. అలాగే. బావా, పెద్ద కోడలు బాగా తెలివైన పిల్లే బావా. వ్యాపార పట్టు కూడా బాగా ఉంది. 50 బస్తాలు ఇంటూ 1300, 65,000 అంతే కదండి మావయ్య గారండి. ఇవ్వండి. సరేనమ్మా, ఇదిగమ్మా, చూసుకోమ్మా లెక్క. సరే అండి, లోడ్ పంపిద్దాము. ఓకేనమ్మా. సీతారాం, ఆ లోడికిచ్చేయి. సాగర్, మన జీవితాల్లో స్పెషల్ డే అయినా ఈ రోజుకి గుర్తుగా నేను నీకు ఇవ్వబోతున్నా స్పెషల్ గిఫ్ట్ ఇది. ఈయనింకా రాలేదేంటి? నర్మదా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఇంతసేపు వెయిట్ చేయించకూడదని తెలియదా నీకు? జస్ట్